ప్రేమించుకున్నారు, కలిసుందాం అనుకున్నారు, జీవితాంతం కలకాలం గడుపుదాం అనుకున్నారు, పిల్లలతో సంతోషంగా ముందుకు వెళ్దాం అనుకున్నారు. కానీ ఈరోజు ఇంత దుర్మార్గపమైనటువంటి పనికి పాల్పడ్డాడు దుర్గాప్రసాద్. ఒకప్పుడు ఉపాధి కోసం కువైట్ కూడా వెళ్ళొచ్చాడు. వీళ్ళిద్దరిని విశ్వేశ్వరాయపురంలోనే చదివిస్తున్నాడు. ఇటీవల నాగవేణి తండ్రి రేకపల్లి వెంకటేశ్వరరావు గల్ఫ్ నుంచి వచ్చాడు. అందుకే వారం క్రితం వీరంతా ఆ ఊరు వెళ్ళారు. ఆ సమయంలోనే ఈ దారుణం జరిగింది. అక్కడ ఏమైనా ఇష్యూస్ అయ్యాయా, అక్కడ ఏమైనా గొడవలు అయ్యాయా, వారికి మధ్య వాగ్వాదాలు ఏమైనా జరిగాయా అనేటువంటి కోణం కూడా ఇప్పుడు బయటికి రావాల్సిన ఉంది. ఆర్థిక సమస్యలు ప్రెజర్ పెట్టి ఉంటాయని కూడా ప్రస్తుతానికి అనుమానిస్తున్నారు. కానీ ఇంత దారుణమైనటువంటి ఘటన జరగడం అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. తనకేమైనా సమస్యలు ఉంటే, ఆర్థిక సమస్యలు ఉన్నా, భార్యతో సమస్యలు ఉన్నా, ఇంకా కుటుంబ సభ్యులతో సమస్యలు ఉన్నా, ఆ ఒక్క వ్యక్తి ఇలాంటి ఆ నిర్ణయం తీసుకోవడం తప్పే. కానీ ఆ ఒక్క వ్యక్తి నిర్ణయం తీసుకుంటే వేరేలాగుండేది. కానీ కన్న బిడ్డలను అత్యంత దారుణంగా, వారికి బతకాలనుంది, వారికి జీవించాలనుంది, వారికి ప్రపంచాన్ని చూడాలని ఉంది. కానీ వారి ఆశలను, కలలను సమాధి చేశాడు ఆ తండ్రి. పూర్తిగా వారిని ఆ గోదావరిలో తోసేసి చంపేసి తను కూడా బలవన్ మరణానికి పాల్పడ్డాడు. ఆ కుమారుడు, 13 ఏళ్ల కుమారుడు, కొంత అవగాహన ఉన్నటువంటి కుమారుడు, అది చూసి పరిగెత్తుకుంటూ భయపడుతూ పరిగెత్తుకుంటూ ఆ బ్రిడ్జ్ మీద కాపాడండి అంటూ ఆర్తనాదాలు చేస్తున్నట్టుగా కనపడుతుంది. భయంతో పరిగెడుతూ, డాడీ ఇలా చేస్తున్నాడేంటి, మా నాన్న ఇలా నదిలోకి నెట్టేస్తున్నాడేంటి, చెల్లిని చంపేశాడేంటి అని భయంతో పరిగెడుతున్నా కూడా ఆ తండ్రిలో ఈసుమెత్తమైన కనికరం కనపడలేదు. కొంత కూడా అక్కడ జాలి కూడా కనిపించలేదు. పరిగెత్తుకుంటూ వెళ్ళి మరి ఆ యొక్క 13 ఏళ్ల కుమారుడిని పట్టుకొని అతన్ని కూడా ఆ నదిలో పడేసి చంపేసి ఆ తర్వాత ఆ వ్యక్తి బలవన్ మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఒక్కసారిగా ఆ ప్రాంతంలో సంచలనంగా మారింది. ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఇలాంటి ఇన్సిడెంట్లు చాలా జరుగుతున్నాయి. వారానికి ఒకటి చొప్పున ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. భార్య భర్తల ఇష్యూసా, లేకుండా కుటుంబ పరిస్థితుల, ఆర్థిక సమస్యలే ఏదైనా కానీ భార్య భర్తలు తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాలతో అటు అభం శుభం తెలియని పిల్లలను కూడా చంపేస్తున్న ఘటనలు విపరీతంగా పెరిగిపోతున్నటువంటి సందర్భం. చాలా మంది పిల్లలు కలగక, సంతానం లేక, పిల్లలు కావాలంటూ ఏడుస్తున్నటువంటి కుటుంబాలు కోకొల్లలు ఉన్నాయి. ఇలాంటి వార్తలు చూస్తూ కుమిలిపోతున్నారు. ఏంటి దేవుడా ఇలాంటి పరిస్థితి, మాకు ఇలాంటి పరిస్థితి, వారికేమో ఉన్న వాళ్ళకి ఇంత దారుణమైనటువంటి పరిస్థితి, ఎందుకు ఇలాంటి పరిణామాలకు దారితీస్తున్నావు అంటూ క్వశ్చన్ చేస్తున్నారు దేవుణ్ణి. ఇప్పుడు జరిగినటువంటి ఘటన ఆ కుటుంబాన్నే కాదు, అక్కడ స్థానికులనే కాదు, యావత్ 2 తెలుగు రాష్ట్రాల ప్రజలను కూడా తీవ్రంగా కలిచివేస్తుంది.